కాంగ్రెస్ ఎందుకు హామీలు అమలు చేయట్లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. బనకచెర్లను అడ్డుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందన్నారు. బీసీ కోటా కోసం సర్కార్ కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు కవిత. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. వరంగల్ భద్రకాళి ఆలయ పరిసరాల్లోని పేదల నివాసాలు కూల్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. దళితుల జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఏపీ బనకచెర్ల ప్రాజెక్టును ఆపడంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడంలో విఫలమయ్యారన్నారు. వరంగల్ దేవన్నపేటలో దేవాదుల ఎత్తిపోతల పథకం 3rd ఫేజ్ పంప్ హౌస్ ను సందర్శించారు హరీష్ రావు. అక్రమంగా కృష్ణా గోదావరి నీళ్లను ఏపీకి వదులుతున్నారని ఆరోపించారు. గోదావరి బనకచెర్ల ఘట్టం, గోదావరి నల్లమల్ల సాగర్ ఘట్టం అని చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లిస్తున్నాడు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే దేవాదులకు నీళ్లు లేపవయ్యా అంటే లేపకుండా కిందికి నీళ్లు వదులుతుంది. మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఎత్తద్దు, దేవాదుల దగ్గర నీళ్ళు ఎత్తద్దు, సీతమ్మ సాగర్ పూర్తి కావద్దు, నీళ్ళన్ని కిందికి ఆంధ్రకు పోవాలనా? బాబు గారికి గురుదక్షిణ చెల్లిస్తున్నావా? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయిందన్నారు. 800 రోజులు పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీలు అమలు కాలేదని విమర్శించారు. సిద్దిపేట 37వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు హరీష్. రాజీవ్ యువ వికాసం అంతా బూటకమని విమర్శించారు. అతి తక్కువ నీటి వినియోగం ఎప్పుడు జరిగిందంటే ఈ 2 ఏళ్ల రేవంత్ పాలనలో జరిగింది. మన రాష్ట్రానికి ఉన్న 34% తాత్కాలిక ఒప్పందం ప్రకారం తాత్కాలిక వాటాను కూడా వినియోగించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆగడాలను అరికట్టడంలో, అక్రమంగా కృష్ణానది నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలిస్తుంటే దాన్ని ఆపడంలో ఫెయిల్ అయిపోయినరు. తెలంగాణ నీటి వినియోగం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోయినరు. గోదావరిలో బనకచెర్లను ఆపలేరు. ఇటు దేవాదుల మోటార్లు నడపడంలో ఫెయిలు, అటు కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు నడపడంలో అక్కడ ఫెయిల్ అయిపోయింది. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బీసీ బిల్లుల ఆమోదం కోసం ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ఒత్తిడి పెంచాలన్నారు. హైదరాబాద్ ఐమాక్స్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ లో పూలే విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించారు కవిత. బడ్జెట్ లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కోరుతా ఉన్నాం, ఎప్పుడంటే అప్పుడు ప్రజలు వచ్చి వారికి నివాళులర్పించుకునే విధంగా, వారి నుండి స్ఫూర్తి పొందే విధంగా ఏర్పాట్లు ఉండాలి. అందరికీ ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. ఈ విగ్రహం క్లోజ్ చేసి పెట్టొద్దు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక విగ్రహాలకు సరిసమానంగా, ధీటుగా, అంతే ఎత్తులో, అంతే గంభీరంగా ఈ విగ్రహం ఉండాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే బడ్జెట్ సెషన్లో బీసీలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 20,000 కోట్లను ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 2 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. దళితులను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. భద్రకాళి ఆలయ సమీపంలోని పేదల ఇల్లు తొలగించేందుకు కుట్ర చేయడం దుర్మార్గం అన్నారు. పేదల జోలికి వస్తే ఊరుకోమన్నారు.